సో భయ్యా ఇందాకే మనకి 'పెద్ది' మూవీ నుంచి అదిరిపోయే పోస్టర్ అయితే వచ్చిందనమాట. సో ఆ పోస్టర్ ఏంటి? సో దాని వెనుకున్న కథ ఏంటి? నేను చెప్పా కదా 3 ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఉంటాయని. అన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే 'పెద్ది' మూవీ సంబంధించిన అన్ని అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు మన ఛానల్‌కి ఏమన్నా కొత్తగా వచ్చినట్టయితే ఎస్పెషల్లీ 'రామ్ చరణ్' అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మూవీ రిలీజ్ అయితే ఉందన్నమాట. సో అంటే మనము ఫర్దర్‌గా పెట్టే అప్డేట్స్ గాని, అంటే 'పెద్ది' మూవీ రిలేటెడ్ గాని, వేరే మూవీస్ ఏ మూవీస్ అయినా గాని మీకు నోటిఫికేషన్ అయితే వస్తది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అండ్ 'పెద్ది' మూవీ గురించి మీరు వెయిట్ చేస్తున్నారా లేదా కామెంట్ అయితే చేసుకోండి. మీరు అంటే కొత్తగా వచ్చిన పోస్టర్ ఏదైతే ఉందో మీకు నచ్చిందా లేదా అది కూడా కామెంట్ అయితే చేయండనమాట. సో ఇలాంటి లేట్ చేయకుండా ఇంక అప్డేట్‌లోకి అయితే వెళ్ళిపోదామన్నమాట. సో, ఫైనల్‌గా మూవీ మేకర్స్ ఏంటంటే దగ్గర దగ్గర జూన్ 25నే క్యాన్సెల్ చేసుకున్నారన్నమాట. సో, అంటే ఆ డేట్‌ని క్యాన్సెల్ చేసుకొని దాని తర్వాత ఏంటంటే మనకి ప్రీపోన్ చేసుకొని జూన్ 4కి అఫీషియల్ కన్ఫర్మేషన్ పోస్టర్‌తో సహా ఇచ్చారన్నమాట. సో, నాకు ఆ పోస్టర్ చూసినప్పుడు మాత్రం ఒక్కటే అనిపించింది భయ్యా ఏంటంటే 'రామ్ చరణ్' అన్నకి మనకి 3 నేను చెప్పాను నిన్నటి వీడియోలో చెప్పా అండ్ ఈ రోజు వీడియోలో కూడా చెప్తున్నా. సో, 3 డిఫరెంట్ రోల్స్ అయితే ఉంటాయంట. లైక్ 3 ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే ఉంటాయంట. ఒకటి క్రికెట్ ప్లేయర్‌లా, ఇంకొకటి కుస్తీ ప్లేయర్‌లా, ఇంకొకటేదో వేరే ప్లేయర్‌లా అంటే వేరే ట్రాన్స్‌ఫర్మేషన్ భయ్యా అది ఇంకా. సో, అదొచ్చేసి మనకి టీజర్‌లోనో లేకపోతే ట్రైలర్‌లోనో చూపిస్తారు మోస్ట్‌లీ. సో, ఇంకా దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకి పోస్టర్ అయితే వచ్చింది భయ్యా ఇందాకనే చూసాను. సో, చరణ్ అఫీషియల్ హ్యాండిల్‌లో మన ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, ఆ పోస్టర్ ఏంటి భయ్యా మైండ్ నుంచి పోవట్లేదు. లిటరల్లీ నన్నడిగితే మాత్రం ఏంటంటే ఆ బ్లడ్ గాని, అంటే అదేదో ఫైట్ సీక్వెన్స్ అంటే ఆ ఫైట్ సీక్వెన్స్ అంటే మొత్తం ఆల్మోస్ట్ ఈ మూవీ అంతా రా ఇంట్రెస్టింగ్ మూవీ అని చెప్పుకోవచ్చు. కానీ దీంట్లో స్పోర్ట్స్ డ్రామా యాడ్ చేయడం వల్ల మనకేంటంటే క్రికెట్టు, కుస్తీ ఇంకా వేరే వేరే గేమ్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి గానీ, మొత్తం రా ఇంట్రెస్టింగ్ మూవీ అన్నమాట. సో, దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకి అది పోస్టర్ గమనిస్తే మంచిగా బ్లడ్ అనేది అంటే ఎవరో కొడుతున్నాడు చరణ్. సో, ఆ బ్లడ్ అనేది మనకి ఐ నుంచి మొత్తం పడిపోతా ఉందన్నమాట. సో, పోస్టర్ మాత్రం కుత్త ర్యాంప్ ఉందని చెప్పుకోవచ్చు. నన్నడిగితే మాత్రం చాలా బాగుంది పోస్టొచ్చేసి. అసలు 'బుచ్చిబాబు' ఏమనుకోని తీస్తున్నాడు 'బుచ్చిబాబు'? నాకసలు ఏం అర్థం కావట్లేదు భయ్యా. పోస్టర్ ఏంటి బ్రో లిటరల్లీ ఆ చరణ్ అన్నని బ్లడ్ అయితే ఏదైతే ఉందో ఫోర్‌హెడ్ నుంచి ఇట్లా పడేది. చెవుకి అవి ఆ కమ్మ అదేదో కమ్మనో సంథింగ్ ఏదో అంటారు. నాకది అంత ఐడియా లేదు. మీకెవరైనా గాని తెలిసుంటే కామెంట్ అయితే చేయండి. వేరే లెవెల్ ఉంది భయ్యా పోస్టర్ మాత్రం. ఈ ఫస్ట్ మూవీతోనే 100 సీఆర్ గ్రాస్ అయితే కొట్టాడు. సో, సెకండ్ మూవీతోని మోస్ట్‌లీ 500 సీఆర్ గ్రాస్ కొట్టేలా ఉన్నాడన్నమాట. సో, లెట్స్ సీ. అండ్ ఇంకొకటేంటంటే మనకు ఓవర్‌సీస్‌లో మనకి మే 4 నుంచి మనకి అంటే బుకింగ్స్ అనేది ఓపెన్ అయితాయన్నమాట. సో, ఇది కూడా అంటే మంచి టైమింగ్ అని చెప్పుకోవచ్చు. సో, నన్నడిగితే మాత్రం మంచిగా గట్టి ఎంత కాదనుకున్నా 3,000,000 ప్లస్ ప్రీమియర్స్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. 3,000,000 ప్లస్ ప్రీమియర్స్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట 'పెద్ది' మూవీకి. అండ్ పోస్టర్ మీకెలా అనిపించింది? అండ్ మీరెలా అనుకుంటున్నారు పోస్టర్ గురించి? నాకైతే కామెంట్ అయితే చేయండి. మాతో షేర్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ఆల్ అయితే పెట్టుకోండి. అండ్ మోర్ ఓవర్ మనకి నెక్స్ట్ వీక్ నుంచి వచ్చేసి ఏంటంటే నాన్ స్టాప్ 'పెద్ది' మూవీ అప్డేట్సే ఉంటాయన్నమాట అంటిల్ మూవీ రిలీజ్ వరకు. అది సాంగ్ సంబంధించిన అప్డేట్ గానీ, లేకపోతే టీజర్‌కి సంబంధించిన అప్డేట్ గానీ, ట్రైలర్‌కి సంబంధించిన అప్డేట్ గానీ, వాటెవర్ పోస్టర్స్ గానీ, ఏదైనా గానీ మనకి నెక్స్ట్ వీక్ నుంచి మనకి స్టార్ట్ చేస్తారన్నమాట. ఫుల్ ఫ్లెడ్జ్ ప్రమోషన్స్, సాంగ్స్ ప్రతి ఒక్కటి మనకి ఇస్తా ఉంటారన్నమాట మూవీ టీమ్ వాళ్ళు. సో, మన ఛానల్‌కి ఏమైనా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ గానీ, అండ్ ఇంకా బ్రేక్ డౌన్స్ గానీ ఏమన్నా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మీకు పోస్టర్ నచ్చిందా లేదా పక్కా కామెంట్ అయితే చేయండి భయ్యా. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.